హాయ్ ఫ్రెండ్స్. మనం క్యాండిల్స్ క్యాండిల్స్ సైకాలజీని నేర్చుకుందాం. సో, ఇప్పుడు మనం క్యాండిల్ సైకాలజీ అనేది నేర్చుకునేటప్పుడు మీకు క్యాండిల్ బాడీ అంటే ఏంటి? విక్ అంటే ఏంటి? క్లారిటీగా నేను చెప్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్యాండిల్ సైకాలజీ ఒకటి తెలిస్తే మనకి నెక్స్ట్ చార్ట్ అనాలిసిస్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో, మీరు ఎప్పుడైనా క్యాండిల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందో మీకు క్లారిటీగా తెలిస్తే చార్ట్‌లో బయ్యర్స్ డామినేట్ చేస్తున్నారా? సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా? నెక్స్ట్ గ్రాఫ్ ఏ వేలో ముందుకెళ్తది అని మీకు క్లియర్‌గా ఒక ఎక్స్‌ప్లనేషన్ అని వస్తది. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఓకే. ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ నేను తెలుగులో చేసి పెట్టడానికి, మీకు అర్థం చేయడానికి నేను ఇంకా నాకు ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కావాలి. ఓకే. సరే, మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం ఒక క్యాండిల్‌ని ఎప్పుడైనా క్లారిటీగా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఆ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత మనకు తెలుస్తది. ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ. బయ్యర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారా? లేకపోతే సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారా? అనేది మనకు ఒక క్లారిటీ వస్తది. చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ తీసుకుందాం. ఈ క్యాండిల్ తీసుకుంటే దీన్ని బుల్లిష్ మరబోజు అంటారు. మీరు పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్యాండిల్ అనేది కరెక్ట్‌గా చూడండి. సరే, మీకు అంతకంటే ముందు ఇంకొక చిన్నది చెప్తాను. ఒక క్యాండిల్‌లో ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్‌లో ఈ ప్లేస్‌ని, అంటే ఒక క్యాండిల్‌కి కంటిన్యూగా ఒక స్ట్రక్చర్ ఉన్న క్యాండిల్‌కి ఈ మిడిల్‌లో ఉన్నదాన్ని బాడీ అంటారు. అంటే ఒక క్యాండిల్‌కి విక్స్ ఫార్మ్ అయితే ఫుల్ బాడీ ఫార్మ్ అవుతుంది. సో, ఇది బాడీ. ఓకేనా? తర్వాత మనం ఈ క్యాండిల్‌లో చూసుకుంటే మనకు చూడండి, ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్, ఇది క్యాండిల్ బాడీ. ఈ క్యాండిల్ చూసుకుంటే మొత్తం బాడీనే ఉంది, అంటే విక్స్ లేవు. సో, ఈ క్యాండిల్ చూసుకుంటే మొత్తం బాడీనే ఉంది, దీనికి విక్స్ లేవు. అంటే ఈ క్యాండిల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుందంటే సైకాలజీ, ఓన్లీ బయ్యర్స్ మాత్రమే మార్కెట్లో డామినేట్ చేస్తున్నారు. సెల్లర్సు ఈ క్యాండిల్‌ని కిందకి పుష్ చేయడం గానీ, అప్ సైడ్ పుష్ చేయడం గానీ చేయట్లేదు. ఓన్లీ బయ్యర్స్ క్లియర్‌గా మార్కెట్‌లో బయ్యర్స్ అనేవాళ్ళు అప్ ట్రెండ్‌లోకి తీసుకెళ్తున్నారని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఎట్లా ఉంది? ఇది కూడా ఒక్క విక్ కూడా లేదు. ఇది బేరిష్ మరబోజు అంటారు దీన్ని. ఈ క్యాండిల్ కూడా మనకి ఎట్లా అంటే అసలు విక్ లేదు. ఓన్లీ సెల్లర్సే మార్కెట్‌లో ఉన్నారు. సో, గ్రాఫ్‌ని బేరిష్ సైడ్ బేరిష్ డౌన్ సైడ్ మార్కెట్‌ని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అని మనకు బ్రెయిన్‌కి వెంటనే అర్థమైపోతది ఈ క్యాండిల్ చూడగానే. ఓకే. ఈ 2 క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది బుల్లిష్ మరబోజు అంటే బుల్లిష్ అప్ సైడ్. మనకు ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఈ క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి గ్రీన్‌లో. ఓకే. ట్రెండ్ ఏదైనా డౌన్‌లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ క్యాండిల్ చూడండి. మొత్తం ఇప్పుడు క్యాండిల్ సైకాలజీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అంటే ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు, ఇది బేరిష్ కదా! బేరిష్ క్యాండిల్ కదా! ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైతదంటే, ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత వెంటనే ట్రెండ్ అనేది రివర్స్ అవుతది. అంటే ఏంటి? ఇక్కడితో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్‌ని క్రాస్ చేసింది చూడండి. బయర్స్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఈ ఫుల్ క్యాండిల్‌ని కవర్ చేసింది. అంటే ఎంగల్ఫింగ్ అంటే ఈ క్యాండిల్‌ని ఆఫ్ వచ్చిందా? ఈ క్యాండిల్ ఆఫ్ ఉంది. కానీ ఈ క్యాండిల్‌ని కింద నుంచి పై ఇక్కడి వరకు కవర్ చేసింది. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి?
బయ్యర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఓకే. దీంట్లో సెల్లర్స్ ఉన్నారా లేరా అంటే ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది. ఎందుకో చూడండి స్మాల్ విక్ వచ్చింది కదా! ఇదొక స్మాల్ విక్. మనకేంటంటే స్మాల్ విక్ ఉన్నప్పుడు క్లియర్‌గా మనకు తెలుస్తది. సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు. కానీ ఈ క్యాండిల్‌లో బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువున్నారు. అర్థమైందా? ఇది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి రివర్స్ అయింది. ఈ క్యాండిల్ చూడండి. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్. అంటే అప్ ట్రెండ్‌లో ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఒక 50% ఈ క్యాండిల్ 50% ఫార్మ్ అయింది. కానీ అప్ ట్రెండ్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ క్యాండిల్‌ని మొత్తం క్లోజ్ చేసింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫార్మ్ అయింది కదా! ఈ క్యాండిల్ 50% ఉంది. ఇది 100% ఈ క్యాండిల్‌ని క్లోజ్ చేయగలిగింది. సో, దానివల్ల బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటే బేరిష్ ఇప్పుడు ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 100% ఉందని మనం చెప్పగలం. ఓకే. ఇది బుల్లిష్ మరబోజు. అంటే అప్ ట్రెండ్‌లో ఫార్మ్ అయినప్పుడు ఇది ఈ క్యాండిల్ మనం చూస్తే వెంటనే బయర్స్ అనేవాళ్ళు ఫుల్ డామినేషన్‌లో ఉన్నారని చెప్పి మనం ఎంట్రీ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇది బేరిష్ క్యాండిల్. ఇది చూస్తే డౌన్ ట్రెండ్‌లోకి వెళ్తుందని మనకు క్లారిటీ వస్తది. ఇది బుల్లిష్ హ్యామర్. అంటే చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కి అలా వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ ఫార్మ్ అవుతది. అంటే ఇది యాక్చువల్‌గా గ్రీన్ క్యాండిల్. ఓకే. గ్రీన్ క్యాండిల్ అనేది ఇది డౌన్ ట్రెండ్‌కి వచ్చినప్పుడు ఇది హ్యామర్ అంటే మనకి ఎట్లా ఇక్కడి నుంచి రివర్స్ అవుతదనమాట. మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. దీని గురించి నేను వేరే చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. అదొకసారి చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తది హ్యామర్ క్యాండిల్. ఇది కూడా ఏంటంటే ఇక్కడి నుంచి చార్ట్‌లో ఈ క్యాండిల్ అనేది డౌన్ అవుతుంది. కానీ బయ్యర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తున్నారు ఈ క్యాండిల్ పైకి. చూడండి. ఈ క్యాండిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫార్మ్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బేరిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్‌ని ఇక్కడ దాకా తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే లాంగ్ విక్ ఉంది. బయ్యర్స్ అనేవాళ్ళు తీసుకొని దీన్ని గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ చేశారు. సో, ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఎప్పుడైనా క్యాండిల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. లాంగ్ విక్ ఉంది అంటే ఈ లాంగ్ విక్ ఉంది అంటే ఇక్కడి నుంచి బయ్యర్స్ అనేవాళ్ళు దాన్ని ప్రెజర్‌తో ఒక ఫోర్స్‌తో దాన్ని డామినేట్ చేస్తున్నారన్నమాట. బయ్యర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లో ఎంట్రీ అయ్యారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బేరిష్ క్యాండిల్. ఇది కూడా బేరిష్ హ్యామర్ క్యాండిల్. ఇది కూడా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మిడిల్‌లో ఫార్మ్ అవుతది. ఒక ట్రెండ్ అప్ ట్రెండ్‌లో ఉన్న హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి రివర్స్ వస్తది. డౌన్ ట్రెండ్‌లో ఉన్న హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి అప్ వెళ్తది. ఓకే. ఈ క్యాండిల్స్ చూడండి. ఇప్పుడు బుల్లిష్ పిన్ బార్ క్యాండిల్స్ అంటే మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ ఒకటి ఇక్కడ ఫార్మ్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ ఎండింగ్‌లో ఈ క్యాండిల్‌ని క్లోజ్ చేశారు. అంటే ఇక్కడి నుంచి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది. బయ్యర్స్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ క్యాండిల్ సెల్లర్స్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? విక్ ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడు మనకి డామినేషన్ ఎక్కువ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది బుల్లిష్ హరామి. సో, ఇది బేరిష్ క్యాండిల్. ఇది రివర్స్‌లో ఫార్మ్ అవుతున్న క్యాండిల్ ఇది. ఓకే. ఇది బేరిష్ హరామి. మీకు యాక్చువల్‌గా క్యాండిల్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటంటే క్యాండిల్ ఫుల్ బాడీతో ఉంటే బయ్యర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారని అర్థం. ఫుల్ బేరిష్‌లో ఉంటే సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారని అర్థం. ఈ క్యాండిల్ ఫుల్ బయర్స్ ఉన్న క్యాండిల్ ఇక్కడ నుంచి వెళ్ళి లాంగ్ విక్ చేసి ఇక్కడ ఫామ్ అయింది అంటే బయర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్ని చూడండి డామినేట్ చేస్తున్నారు. అర్థమైందా? సెల్లింగ్లోకి వెళ్ళకుండా బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అయ్యి డామినేట్ చేస్తున్నారు. ఇది చూడండి. ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్ని పుష్ చేస్తున్నారు. అర్థమైందా? లాంగ్ విక్ ఎటు సైడ్ ఉంటే మనం అటు సైడ్ అర్థం చేసుకోవాలి. ఓకే. క్యాండిల్ సైకిల్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.